अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే బంధాలు, అనుబంధాలు, పిల్లలు పెద్దల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో చెబుతున్నారు శ్రీమతి తనికెళ్ల సూర్య మీనాక్షి. అందరికీ నమస్కారం. రచన పఠనం శ్రీమతి యలమర్తి అనురాధ. ఈనాటి నా శీర్షిక ఓ తల్లి వ్యధ. జన్మనిచ్చి కడుపులో దాచుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసినందుకు ప్రతిఫలంగా బిడ్డలు మాకిచ్చే స్థానం వృద్ధాశ్రమాలు. ఆ ఆలోచనే ఎంతో ఘోరం. అనుభవించటం ఇంకెంత కష్టం. వాళ్ల కోసం త్యాగాలు చిట్టా పెంచుకుంటాం. వీళ్ళేమో భరించటం కష్టం అంటారు. కష్టాన్ని ఇష్టంగా మనం, ఇష్టాన్ని కష్టంగా వాళ్ళు. అలా మేము అనుకుంటే వీళ్ళుండేవారా? ఉన్నదంతా ఊడ్చే వరకు ప్రేమలు, ఇచ్చేశాక బయటపడతాయి అసలు స్వరూపాలు. ఆస్తి ఇవ్వలేదని కొందరంటే కోట్లిచ్చినా అదే పరిస్థితి అని మరికొందరు. ఎంత దారుణం! ఒకనాడు ఇంటి మహారాణిని, ఇప్పుడు ఒక మూలగదిలో. అప్పుడు చక్రం నా చేతుల్లో, ఇప్పుడు జీవితమే వారి కనుసెన్నల్లో. భార్యను గౌరవించవద్దని ఎవరూ అనరు. తల్లిని మన్నించాలని కూడా ఉండాలిగా. తక్కెడలో త్రాసు ఒకవైపే ఒరిగితే అర్థాలు మారిపోతాయిగా. సమతూకం, సమభావమే పరిష్కారమని ప్రతి ఒక్కరికీ తెలుసు. పాటించాలనే తెలియటం లేదు. అంతేనా? మనవాళ్లను దరిచేరనివ్వరు, మురిపాలను పంచుకోనివ్వరు. అసలు కంటే వడ్డీ ముద్దు కదా. ఎలా దూరంగా ఉండటం? ఇదో మానసిక హింస. ఈ వయసులో మాకు అవసరమా? పక్క వాళ్లతో మాటలుండవు, పలకరింపులకు అసలు తావే లేదు. ఒంటరితనమే తోడుగా. ఎన్నాళ్ళిలా జీవనం, ఎన్నేళ్ల జీవనం, ఎన్నాళ్ళిలా జీవనం, ఎన్నాళ్ళీ జీవనం. నీకేమిష్టం అని అడిగేవాళ్ళుండరు, పట్టించుకునేవారు కరువు. అనురాగం చూపేవారే లేరు. ఇక ఎవరి కోసం బతకాలి? తినాలన్నా, కొనాలన్నా, పెట్టాలన్నా చేతులు చాపాల్సిందే. ఇవ్వటమే తెలిసిన ఈ చేతికి అడగటం నేర్పలేదే, నోరు పెగలదే. మీరైనా కళ్ళు తెరవండి. నా బిడ్డలని మురిసిపోతూ ఉన్నదంతా దారపోసే ముందు మీ అవసరాలకు డబ్బు మిగుల్చుకోండి. ఓ అనాథను తోడుగా తెచ్చుకోండి. వాడికి మీరు, మీకు వాడు. ఇది మన చేతిలోని న్యాయం. అమలు చేయటంలో అభిమానం అడ్డు వస్తే నాలాగా కుమిలి కృషించాల్సిందే. తస్మాత్ జాగ్రత్త తల్లులు. బిడ్డలు బిడ్డలని మనం మురిసిపోవటమే. తమ దాకా వస్తే వంతులు వేసి పంచుకుంటారు వస్తువుల. మన ఇష్టానికి విలువ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏది అడిగితే అది కొనిపెట్టినందుకేనా ఈ మర్యాదని ఎదురు ప్రశ్న వేస్తుంది నా అంతరంగం. నీ విలువ ఇంతేనా అని ఎగతాళి చేస్తుంది. సమాధానం ఏమని ఇవ్వను? ఏ తల్లి బిడ్డ నుంచి ఆశించదుగా ఇలాంటి ప్రవర్తన. తను పెంచిన పెంపకం ఇది కాదే. ఎదురు తిరుగుతుంది ఎద ఎగిసిపడుతూ. కాలం కలికాలం అని సరిపెట్టుకోలేక, బ్రతుకులో కడుపు తీపిని చెరిపెయ్యలేక అసహాయత వెక్కిరిస్తుంటే ఏమి చేయాలో తెలియదు. మనసు బలహీనపడినా పర్వాలేదు, బలం పుంజుకోవచ్చు. అవయవాలే సహకరించకపోతే ఎదురీదే సాహసం ఎలా చేయగలం?
వయసు మీద పడ్డాక పసిపిల్లలా చూసుకోవాలనే బుద్ధి బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదన్నదే నా సూటి ప్రశ్న. నాదే కాదు, నాలాంటి ఎందరిదో. సమాధానం కోసం తల్లడిల్లుతున్న బాధాతప్త హృదయాలు ఎన్నో. బదులు చెప్పని బిడ్డలే అందరూ. స్వార్థమే హృదయమంతా నింపుకుంటే కన్న తల్లి గుండెకోత కనిపిస్తుందా? ఆప్యాయత మరిచితే అమ్మ వేదన ఎలా అర్థమవుతుంది? ప్రేమను పెంచే పిల్లలు కరువైనప్పుడు అసలు ఈ వార్ధక్యమే లేకుండా చెయ్యొచ్చుగా. అవును, నాకు తెలియకడుగుతున్నా. పెద్దలకు పిల్లల మీద ప్రేమ అపారం. అదే పిల్లలకు పెద్దల మీద మమకారం లేకుండా ఎలా చేశావు? అంతా నాదే సృష్టి అంటావుగా. ఈ భేదాలు ఎందుకు కల్పిస్తున్నావు? మేము సరదాగా ఆడతాం చదరంగం, నువ్వేమో మా బ్రతుకులతోనే ఆటలు ఆడుకుంటావు. మేము గెలుపు ఓటములతో పోరాటం సాగిస్తుంటే నువ్వు చోద్యం చూస్తావు. ఏమి లీలయ్యా నీవి! ఇన్నాళ్ళు భరించింది చాలు. ఇక నే రాస్తున్నా తల్లిగా శిలాశాసనం. నీ కాళ్ల మీద నువ్వు నిలబడే వరకు మేమందించిన సహకారం మీరు తిరిగి మాకు అందించాలి. మేము కురిపించిన ప్రేమలో ఒక వంతు చూసినా చాలు. ఈ జీవితం హాయిగా గడవటానికి. క్షణ క్షణం పెంచుకున్న ప్రేమకు దూరంగా మరుపును ఆశ్రయిస్తూ పరాయి పంచిన దిక్కులేని వారిలా బతుకు గమ్యం వెతుక్కునే ఈ తలరాతను మార్చు. బంధాల ఊయల్లో, అనుబంధాల ఊసుల్లో అనురాగపు గాలిని శ్వాసిస్తూ సహజమైన ప్రేమను పొందే వరమివ్వు. కనిపించని ఆయన మా మొర ఆలకించకపోయినా అమ్మ మొర బిడ్డ ఆలకిస్తే చాలు. నా వేదనకు తెరపడినట్లే. చెట్టు తల్లి. నీడనిచ్చే తల్లికి ఏ పుణ్యాత్ముడు సిమెంటు చప్టా కట్టించాడో నీడనిచ్చే తల్లికి ఏ పుణ్యాత్ముడు సిమెంటు చప్టా కట్టించాడో ఎందరినో ఈనాడు సేదతీరుస్తోంది. 3 రోడ్ల కూడల్లో దాని ప్రస్థానం. ఎడారిలో నిత్య వసంతంలా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఆమెకు ఆప్తులే. ఒక్కో సమయంలో ఒక్కొక్కరు పలకరింపుల పల్లవిలో రాగాల ఊయల్లో ఊరేగిస్తారు. సంతృప్తి పంచన పవళించే అవకాశం ఇస్తారు. అలా ఓ తాత అనుభవాలు పంచుకుంటానికేమో ప్రతి సాయంత్రం 5 గంటలకు టంచనగా అక్కడికి చేరిపోతాడు. పరులెవ్వరితో చెప్పుకోలేని వ్యధ వెళ్ళబుచ్చుకుంటానికో, గోడు వినేవారు కనేవారు లేకో నోరు విప్పని మనస్తత్వం ఆయన సొంతమవటం వల్ల దూరంగా నిలబడి చూసే నాకంతే తెలుసు. ఒకరి సంగతి ఒకరు వినే ఓపిక, సమయం కేటాయించలేని కాలం కదా. సంపాదనే ధ్యేయంగా, స్వార్థమే బలంగా నమ్మే పిచ్చివాళ్ళు, ఆప్యాయతలో ఆర్ద్రతకు అర్థం తెలియని వాళ్ళు, అనురాగం పంచే కమ్మని అనుభూతి అందుకోలేని వాళ్ళు. అనుబంధం ఎంత గట్టి బంధమో వారికేం తెలుసు? ఒక్కసారి రుచి చూస్తే కదా తెలిసేది. తన మజిలీ అయిపోయినట్లు ఆయన నిష్క్రమిస్తే ఆ స్థానాన్ని పిల్లలు ఆటలతో భర్తీ చేస్తారు. మరి వాళ్ళు ఈనాటి కాన్వెంట్ పిల్లలు కాదు, పక్కనున్న అపార్ట్మెంట్లలో పనిచేసే కూలీల బిడ్డలు. చదువంటే తెలియని వాళ్ళు, బడి తలుపులు తట్టని వాళ్ళు, ఆటలు తప్ప మరో ధ్యాస లేని వాళ్ళు. రేపటి పౌరులు కాదు, రేపటి బాల కార్మికులు. చెట్టు ఒడే తల్లి ఒడిగా పరవశించే పసివాళ్లు. పనికి పోకపోతే ముద్ద నోటికి అందదు. పిల్లలను పంచభూతాలకు అప్పగించి ఇటుకలు ఎత్తటమే లక్ష్యంగా సాగే తల్లులు. ఆటపాటలే జీవితంగా పెరిగే ఈ చిన్నారులు. పిల్లలు అలా వెళ్లారో లేదో ఓ ప్రేమ జంట సిద్ధం. ఇక వారి మధ్య ఎన్ని ఊసులో. తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకోరేమో గాని వేప చెట్టు మాత్రం వారిని ఆదరిస్తుంది. కులం, మతం, జాతి తనకు అవసరం లేదంటూ చల్లని గాలి తిమ్మెరలను వీచి ఆశీర్వదిస్తుంది. మీకు నేనున్నానని ధైర్యాన్నిస్తున్నట్లు, స్నేహితుడిని తలపిస్తున్నట్లు. చీకట్లు కమ్ముకుంటుంటే వస్తాడా మనిషి. మనిషి కాదు, మనీషి అనాలేమో. ఎందరికో ఆశ్రయమిచ్చే ఆ వాకిల్ని
చిన్న పెంకుముక్క ఆధారంతో గిరగరా తిరుగుతూ శుభ్రం చేస్తాడు. అదే తన కర్తవ్యం అన్నట్లుగా. పైస లేకపోతే పనికి తొంగి చూడని ఈ లోకంలో నిస్వార్థతకు నిలువెత్తు చిహ్నంలా, దీక్షకు అద్దంలా, ఏకాగ్రతకు నిదర్శనంలా కనిపిస్తూ కనువిందు చేస్తాడు. చెట్టే అతనికి స్ఫూర్తేమో అనిపిస్తుంది ఆ క్షణంలో. నిశ్శబ్దంగా ఆకులు గలగలను కాసేపు ఆలకించి ఇంటిదారి పడతాడా బాటసారి. మొక్క నాటటానికి ముందుకు రారు, నరకటానికి మాత్రం తయారు. ఇల్లంటారు, మేడంటారు, ఫ్యాక్టరీ అంటారు. పచ్చదనానికి దూరంగా ప్రాణం నిలుస్తుందా? వినేవారే కరువయ్యారు. సునామీలు వస్తాయని భయపడతారు. కారణం తామేనని మాత్రం గుర్తించరు. వానలు రావాలని కళ్లను మేఘాలకు అప్పగిస్తారు. అడవులను నాశనం చేసుకుంటూ పోతుంటే కన్నీళ్లు తప్ప వడగళ్ళు ఎక్కడ కనిపిస్తాయి? పరిసరాల్లో పచ్చదనం ప్రత్యక్షమైతేగా కళ్లకు ఆహ్లాదం, మనసుకు ప్రశాంతం. కిటికీ పక్కన ఓ ఆకు అలా కదిలితే అదో ఆనందం. ఓ పువ్వు తొంగి చూస్తే అదో పరమానందం. ఎప్పటికి గ్రహిస్తారో ఈ జనం. ఇంతలో ఓ కారు నిశ్శబ్దంగా అక్కడ వచ్చి ఆగింది. ఆసామి గట్టు చెంత చేరాడు. 1000 ఏసీలైనా చల్లని చిరుగాలి ముందు దిగదుడిపే అన్నట్లు బీద గొప్ప తారతమ్యాలు తనకు లేవంటూ హక్కున చేర్చుకుందా చెట్టు తల్లి. ప్రేమమైనని నిరూపించుకుంటూ. ఉన్నట్టుండి మేఘాలకు మూడొచ్చింది. జోరున ఆనంద బాష్పాలు వానగా కురిపించాయి. పరుగు పరుగున వచ్చిన వారికి గొడుగయ్యింది. ఆనాటి గోవర్ధనగిరిని తలపిస్తూ. కొత్త సంవత్సరానికి నాంది తానేనని గర్వం ఉండదు. మనుషులకు తానే ఊపిరి పోస్తానని అహం ఉండదు. అణువణువున దయను నింపుకున్నానని ఆనందపడుతుందే తప్ప అసూయకు తావివ్వదు. ఓ పచ్చని తల్లి, వినమ్రమంగా వందనం చేయటం తప్ప నేనేమి ఇవ్వగలను? ధన్యవాదములు. కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే బంధాలు, అనుబంధాలు, పిల్లలు పెద్దల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో చెప్పారు కదా శ్రీమతి తనికెళ్ల సూర్యమీనాక్షి గారు. మీరేమంటారు? అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.